నా పేరు సహస్ర. నేను అక్షరంలో 10th క్లాస్ చదువుతున్నా. ఇప్పుడు నేను వచ్చి 5 years అవుతుంది ఇక్కడికి. నేను ఫస్ట్ క్యాంప్కి వచ్చిన సమ్మర్ క్యాంప్కి 2019 ఏప్రిల్లో. నేను క్యాంప్కి వచ్చినాక ఇక్కడ 15 days అట్లా ఉన్నా. నాకు అప్పుడు మంచిగా అనిపించింది. ఇంక ఇక్కడే జాయిన్ అయ్యి ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా గ్యాదరింగ్ అనేది నచ్చింది. నాకంటే అవి వర్క్స్ చేయడం అట్లా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. నేను ఫస్ట్ ఇక్కడికి రాకముందు ఆ స్కూల్లో ఎట్లుంటుందంటే టీచర్స్ చెప్పిందే వినాలి, అంటే వాళ్ళ పేజ్తోనే వెళ్ళాలి. మన పేజ్తో అనేది టీచర్స్ చెప్పరు. వాళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ వెళ్ళి అట్లా మనం అడగము, వాళ్ళు చెప్పరు, అట్లా ఉంటుంది. ఇక్కడైతే మనం రాకపోతే 1-2 సార్లు మనం ఎన్నిసార్లు అయినా అడిగితే చెప్పేవాళ్ళు ఉంటారు. ఇక్కడ పీర్ లెర్నింగ్ ఉంటుంది, స్కూల్లో అట్లా ఉండదు. అది ఇక్కడ మంచిగా అనిపించింది. అంటే స్కూల్లో ఏముంటుంది, 4 గోడల మధ్యలో ఉంటాం, ఓన్లీ క్లాస్ రూమ్స్ అట్లానే ఉంటుంది. ఇక్కడ ఎట్లుంటుంది అంటే మొక్కలు, చెట్లు, అట్లా ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటుంది. ఇక్కడ అక్షరంలో గార్డెనింగ్ అంటే నాకు ఎక్కువ ఇష్టం. ఇట్లా మేము గార్డెనింగ్ చేసినప్పుడు ఇంకా రోజు వాటరింగ్ చేయడం కానీ, ఇంకా ఇప్పుడు ఒక కొమ్మ ఉంటే దాన్ని మళ్ళీ కట్ చేసి ప్రాపగేట్ చేయడం, ఇంకా కలుపు మొక్కలు అట్లా పీక్తుండడం, అట్లా గార్డెనింగ్ అంటే మొక్కలలో పనిచేస్తుండడం మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ హ్యాంగర్స్ అని అట్లా చాలా మొక్కలు ఉంటాయి, అంటే వాటిని చూస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది. ప్రాపగేట్ చేయడం అట్లా అవి చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అక్షరంలో ఫెస్టివల్స్ అప్పుడు మేము ఇంటికేం వెళ్ళము, కానీ ఇక్కడ ఉంటేనే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే మేము ఇక్కడ అక్షరంలో ప్రతి ఫెస్టివల్స్కి మా పేరెంట్స్ని ఇన్వైట్ చేయడం, ఇంకా మాకు వేరే వాళ్ళు ఇట్లా తెలిసిన వాళ్ళు అట్లా రావడం, ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లా మేమందరం గ్యాదర్ అయ్యి ఇక్కడే అందరం కలిసి ఫెస్టివల్ చేసుకోవడం, ఎంజాయ్ చేయడం, ఇంకా ఫుడ్ వెరైటీస్ చాలా చేసుకోవడం, అట్లా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఎక్కువ ఇంటి దగ్గర ఉంటే ఓన్లీ మన ఫ్యామిలీ ఒక్కటే అట్లా ఉంటుంది, కానీ ఇక్కడ ఇంతమంది ఇంతమంది ఫ్యామిలీస్తో మంచిగా ఎంజాయ్ చేస్తాం. నేను ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే ఫస్ట్లో ఇక్కడ హాస్టల్కి వచ్చినప్పుడు ఫస్ట్లో కొంచెం అనిపిస్తుండేది మా పేరెంట్స్ మిస్ చేయనట్టు, కానీ ఒక 2 months తర్వాత అట్లా అలవాటు అయిపోయింది. అసలు పేరెంట్స్ ఎక్కువ గుర్తు రాకపోతుండేది, ఇంకా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చినా కూడా ఏమి అనిపించకపోతుండేది. కానీ ఫ్రెండ్స్తో అందరితో కలిసిపోయి ఉంటాం కాబట్టి పేరెంట్స్ ఏం గుర్తు రాకపోతుండేది. ఇక్కడ మేము అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉంటుండేది. ఇక్కడ మేము అక్షరంలో మేము టార్గెట్స్ పెట్టుకుంటుండేది అనమాట. అంటే మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటే ఒక 15 days ముందు అట్లా అనుకుంటుండేది. ఆ 15 daysలో మేము ఏదైనా కంప్లీట్ చేసామని చెప్పేసి మేమే ఫిక్స్ అయ్యి మా వెంటర్కి చెప్తుండేది. సో మేము ఆ 15 daysలో ఒకవేళ టార్గెట్ రీచ్ అయితేనే ఇంటికి వెళ్తుండేది, లేకపోతే ఇంకొక 5 days అట్లా ఎక్స్టెండ్ చేసుకొని మేము ఆ టార్గెట్ని ఫినిష్ చేసుకున్నాకనే ఇంటికి వెళ్తుండేది. మాకు ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక ఫెసిలిటీ ఉంది, అంటే ఇక్కడ కంప్యూటర్ లాగా ఉంటుంది. సో అంటే మేము ఇక్కడ ఇంగ్లీష్ కొంచెం ఫ్లూయెంట్గా మాట్లాడడం కోసం, అంటే చూస్తే వచ్చేదానికంటే ఇంకా వింటే కొంచెం ఎక్కువ వస్తుంది అని మాకు ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్లో ఇంగ్లీష్ మూవీస్ చూడడానికి ఉంటుంది అనమాట. మేము రోజు ఒక 1.5 hour ఇంగ్లీష్ మూవీస్ చూస్తాం. కొంచెం అట్లా రోజు వింటుంటే కొంచెం ఇంగ్లీష్ మనకు మాట్లాడడానికి ఫ్లూయెంట్గా అట్లా వస్తుంది అని చెప్పేసి కాన్సెప్ట్తో కంప్యూటర్ ల్యాబ్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ అక్షరంలో ఉన్న ఎన్విరాన్మెంట్కి బయట స్కూల్స్ ఎన్విరాన్మెంట్ మనం అస్సలు పోల్చలేము. ఎందుకంటే ఇక్కడ బయట స్కూల్స్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇక్కడ చదువుకుంటుంటే మధ్యలో మనకి చదువుకోబుద్ధి కాకపోతే వేరే పనులు ఏమైనా చేయొచ్చు, ఇంకా అంటే మొక్కలకు వాటరింగ్ చేయడం కానీ, కిచెన్లో హెల్ప్ చేయడం కానీ, అట్లా చాలా యాక్టివిటీస్ ఉంటాయి చేయడానికి. బయట అయితే అట్లా ఉండదు, ఓన్లీ క్లాస్ రూమ్లోనే ఉండాలి. ఇక్కడ అక్షరంలో ఉన్న ఎన్విరాన్మెంట్కి బయట స్కూల్స్ ఎన్విరాన్మెంట్ మనం అసలు పోల్చలేము. ఎందుకంటే అక్షరంలో పీర్ లెర్నింగ్ అనేది, అంటే టీచర్స్ చెప్పరు, ఎవరు ఉండరు, మనమే చదువుకుంటాం. ఇంకా మనకు మధ్యలో ఎప్పుడైనా చదువుకోబుద్ధి కాకపోతే మనం ఇట్లా వేరే యాక్టివిటీస్ అంటే గార్డెనింగ్ చేయడం కానీ, గోశాలలో ఏమైనా వర్క్ ఉంటే చేయడం కానీ, కిచెన్లో హెల్ప్ చేయడం కానీ, ఎక్కడైనా క్లీన్గా లేకపోతే ఆ ప్లేస్ని క్లీన్ చేయడం కానీ, అట్లా వేరే యాక్టివిటీస్ ఏమైనా చేయడానికి ఉంటుంది. కానీ మనకు స్కూల్లో అట్లా ఉండదు. వాళ్ళు పీరియడ్ స్టార్ట్ చేయాలి, వాళ్ళు బ్రేక్ అన్నప్పుడు బ్రేక్కి వెళ్ళాలి, మధ్యలో బయటికి వెళ్ళడానికి ఉండదు. అట్లా స్కూల్లో అయితే అట్లా వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి. మనకి ఇక్కడ అక్షరంలో అట్లా ఉండదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనకు కొంచెం ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అక్షరంలో మంచిగా ఉంటుంది బయట స్కూల్స్ కంటే. ఇంకా నేను ఇక్కడికి వచ్చినాక బయట వాళ్ళతో ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేది, ఇంకా ఎవరితో ఎట్లుండాలి, గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ఇన్వైట్ చేయాలి, వాళ్ళని ఫస్ట్ ఎట్లా మాట్లాడాలి వాళ్ళతో అనేది నేను చాలా నేర్చుకుని ఇక్కడికి వచ్చినాక. ఇంకా నేను ఇక్కడికి వచ్చినాక నేను ఆలోచించే విధానం కూడా చాలా చేంజ్ అయింది. నేను ఇక్కడికి వచ్చినాక చాలా నేర్చుకున్నాను కొత్తగా కూడా. అందుకే నాకు ఇక్కడికి అక్షరంకి వచ్చినాక చాలా మంచిగా అనిపించింది. నాకు ఇట్లా అన్ని కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇట్లా ఈ ఎన్విరాన్మెంట్ అనేది నాకు చాలా నచ్చింది. ఇక్కడ అక్షరం నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చినాక చాలా కొత్త నేర్చుకోవడం వల్ల చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ లైక్, షేర్, సబ్స్క్రైబ్.